వనగొచ్చిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారతని కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. యెహూ అనే ఇక రాజు మరి ఇజ్రాయేలులకు రాజు. ఇజ్రాయేల్ రాజులను మనం గమనించినట్లయితే మొదటి రాజు ఎవరన్నమాట? ఇజ్రాయేలులకు యెరోబాము. హల్లెలూయా. ఇజ్రాయేలుకు యూదులకు అంటే 12 గోత్రాలకి కలిపి ఉన్నటువంటి రాజులు ఎవరన్నమాట? సౌలు, దావీదు, సొలొమోన్. అయితే సొలొమోన్ తర్వాత మరి సొలొమోన్ కుమారుడైనటువంటి రెహబాము నుంచి డివైడ్ అయిపోయింది. ఇక్కడ యూదా గోత్రానికి రెహబాము పరిపాలన చేస్తూ ఉంటే అక్కడ 10 గోత్రాలకి యెరోబాము రాజుగా ఉన్నాడు. అయితే యూదా రాజ్యానికి ఇజ్రాయెల్ రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే యూదా రాజ్యంలో చివరి వరకు కూడా యూదా గోత్రికులు మాత్రమే రాజులుగా పరిపాలన చేస్తారు. యూదా గోత్రికులు మాత్రమే పరిపాలన చేస్తారు. అయితే ఇజ్రాయెల్ రాజ్యంలో ఇక ఎవరు పడితే వాళ్ళనమాట. అంటే ఎవరైనా అవిధేయత కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు తన తర్వాత తన కుమారుడికి పరిపాలన ఇవ్వడము. తర్వాత ఏమైందంటే ఆ కుమారుడు తర్వాత ఆ రాజ్యంలో ఇక వారికి ఇక రాజ్య పరిపాలన లేకోకుండా దేవుడు చేసి ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి తిరిగి ఆ రాజ్యాన్ని అప్పగించడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఇజ్రాయెల్ కింగ్డమ్ అనేది మనం గమనించినట్లయితే అక్కడ ఒకే వంశానికి చెందినటువంటి వారు రాజ్య పరిపాలన చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఈ యొక్క యెహూ అనే ఆయన అంతకు ముందున్నటువంటి రాజును హతమార్చి ఆ రాజు యొక్క స్థానంలో ఈ యొక్క రాజు పరిపాలన చేస్తానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇజ్రాయిల్ అందరూ కూడా యెరోబాము దగ్గర నుంచి యెహోవా దేవుని ఆరాధించడం అనేసి ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినటువంటి దూడని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దానిలో ఒకటి, బెతేల్లో ఒకటి, 2 దూడలను పెట్టి ఆ దూడలనే వారు ఏం చేస్తున్నారన్నమాట, ఇవే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి అని చెప్పేసి ఆ యొక్క దూడలను వారు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఇలా పాపం చేయడానికి కారకుడైనటువంటి యెరోబామును బట్టి ఇజ్రాయిల్ అందరూ కూడా ఏమయ్యారన్నమాట, విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయినటువంటి వారిని అనుసరిస్తున్నటువంటి కొంతమంది రాజులకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడనమాట, ఇంకొక రాజుని ఎన్నుకోవడం జరిగేది. అహాబు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి యెహూ రావడం జరిగింది. యెహూ చేసిన తప్పిదాన్ని బట్టి 4వ తరం తర్వాత ఇంకొక రాజు రావడం జరిగింది. ఇలా యెహూని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అహాబు ఇంటికి తీర్పు తీర్చడానికి ఎన్నుకున్నాడు. దేనికోసం? అహాబు ఇంటికి తీర్పు తీర్చడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగిందని ఆలోచన చేసినట్లయితే ఏలియా టైంలో ఏలియాకి దేవుడు అప్పగించినటువంటి 3 పనులలో ఒక పని ఏంటంటే ఇజ్రాయేలీల పైన రాజుగా ఉండటానికి యెహూను, నీ తర్వాత నీ స్థానంలో ప్రవక్త ఉండటానికి ఎలీషాను, సిరియా పైన రాజుగా ఉండటానికి హజాయేలును నువ్వు అభిషేకించి నువ్వు నా దగ్గరికి వచ్చాయని చెప్పాడు దేవుడు. యెజబెలుకి భయపడి వెళ్ళిపోతున్నటువంటి ఏలియాకి దేవుడు అప్పగించినటువంటి 3 పనులు అన్నమాట. ఈ 3 పనులను గమనించినట్లయితే తన స్థానాన్ని ఎలీషాకి, ఇజ్రాయెల్ రాజుగా అహాబు కుటుంబాన్ని తృణీకరించి ఆ యొక్క స్థానానికి ఎవరికి ఇవ్వబోతున్నాడు? యెహూకి ఇవ్వబోతున్నాడు. ఈ ఇజ్రాయిల్ తప్పిదం చేస్తే వీరిని అణగదొక్కడానికి సిరియా పైన రాజుగా ఎవరిని అభిషేకించమని చెప్తున్నాడో? హజాయేలును అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ యెహూ చేసిన కార్యాలన్నీ కూడా ఒక పక్క బాగున్నాయి, ఇంకొక పక్క బాగోలేదన్నమాట. యెహూ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే నేటి క్రైస్తవ్యానికి చాలా చక్కగా ఎగ్జాక్ట్గా సూట్ అవుతాడనమాట. దేవుడు అప్పగించిన పని చేయడానికి మనము తహతహలాడతాం, కానీ మనము దేవుని యొక్క దృష్టికి
అసలు పరిశుద్ధంగా, పవిత్రముగా, నిష్కలంకంగా, వాక్యానుసారంగా మన బ్రతుకుని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రభు పని చేస్తున్నామా లేదా అనేది చాలా సందర్భాల్లో చాలామంది ప్రశ్న వేసుకోరు. చేసేస్తున్నాం కదా పని అనుకోండి. పని చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ పని చాలా డిసిప్లిన్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యెహూ చేసినటువంటి కార్యాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి. యెహూను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఆ కార్యాలన్నీ చేశాడు. కానీ ఇంకొక విషయాన్ని మర్చిపోయాడు అన్నమాట. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే ఒక పని చేయడానికి ఎన్నుకున్నాడు. ఇప్పుడు నన్ను సువార్త అందించడానికి ఎన్నుకున్నాడు. సరే, అందించటము ఒక పని. ఇంకొక పని ఏంటంటే ఏదైతే నేను చేస్తున్నానో, ఏదైతే ప్రకటిస్తున్నానో దానికి తగినట్లుగా నా క్రియలు, నా మాటల ఆలోచన, నా ఉద్దేశములు లేనప్పుడు దేవునికి కోపం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే ప్రకటించారో ఆయనకి జీవితం అలాగే ఉంది. ఈ రోజున ప్రకటించే క్రైస్తవుడు ఉండిపోతే దానివల్ల మన జీవితానికి ప్రయోజనం ఉండదు. ఏదైతే ప్రకటిస్తున్నామో దానిని క్రియలలో మనం చూపించగలిగితే, మన జీవితంలో చూపించగలిగితే దానివల్ల ప్రభువుకి, మనల్ని చూసినటువంటి ఇతరులకు అందరికీ కూడా మేలుకరముగా ఉంటుంది అన్నమాట, ఆశీర్వాదకరంగా ఉంటుంది. యెహూ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేని కొరకు దేవుడు తను ఎన్నుకున్నాడో, దేని కొరకు ఏలియా తన్ని అభిషేకించాడో రాజుగా, దేని కొరకు ఎలీషా శిష్యుల్లో ఒకడు వచ్చి తన్ని రాజుగా అభిషేకించాడో ఆ పనిని చేయడానికి తహతహలాడాడు. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము తన జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలును దేవుని వైపు త్రిప్పడానికి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము దేవుని ఎడల శ్రద్ధాభక్తులు కలిగి జీవించడానికి ఏమాత్రము కూడా అవకాశము ఇవ్వకోకుండా వారి పితరులు ఏదైతే పాపం చేశారో, ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఏదైతే దూడలను దేవుడిగా చేసుకుని ఆరాధన చేయడం మొదలుపెట్టారో అదే దూడలను ఏం చేస్తూ వచ్చాడనమాట, ఆరాధన చేస్తూ వచ్చాడు. ఆసక్తి అనేది ఒక విషయంలో ఉంది కానీ ఇంకొక విషయంలో లేదు. ఆసక్తి అనేది మనకి ఎందులో ఉండాలి, ఎందులో ఉండకూడదు అనే విషయం గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2 రాజుల గ్రంథంలో చూసినట్లయితే 10వ అధ్యాయము 17వ వచనం చదువుతారు ఒకసారి. ఇప్పుడు అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించిన వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయ వరకు ఆతము చేయుట మానకుండెను. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా ఏలియాకు ఏదైతే మాటను ఆయన మాట్లాడినాడో, ఏదైతే ప్రవచనాత్మకంగా ఏలియా యెహూను అభిషేకిస్తూ చెప్పాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి అస్సలు నిద్రపోకుండా పనిచేశాడనమాట. అంటే ఆహాబు కుటుంబం పైన పగ తీర్చుకోవడానికి, ఆహాబుకి ఇంకా రాజ్య పరిపాలన చేయడానికి ఒక్క రాజకుమారుడు కూడా ఉండకూడదని చెప్పేసి ఏం చేస్తూ వచ్చాడనమాట, ఆహాబు ఇంటి వారిని, ఆహాబు బంధువులను, ఆహాబుతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వారిని కూడా ఏం చేస్తూ వచ్చాడనమాట, చంపేస్తూ వచ్చాడు. మంచిదే, ఎందుకంటే దేవుడు పగ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ తను ఇంకొక కార్యాన్ని తను మర్చిపోయాడు. ఇంకా కొన్ని చదివిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. అదే అధ్యాయంలో 19వ వచనం చదువుతారా? 19. కావున ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తులందరినీ, వారి భక్తులందరినీ, వారి యాజకులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతకనీయనని చెప్పాను. అయితే బయలకు మ్రొక్కు వారిని
నాశనము చేయటకి అతడు ఈ ప్రకారము కపటోపాయం చేశాను. రెండవ కార్యం ఏం చేస్తున్నాడంటే, ఆహాబు ఇంటి వారు బయలు దేవతలను ఎక్కువ ఆరాధన చేస్తూ ఎక్కువ మంది ప్రవక్తలను పోషిస్తూ వచ్చారు. పోషిస్తూ వచ్చినటువంటి ఆ ప్రవక్తలను లేకుండా చేయడానికి ఆహాబు కంటే గొప్ప పూజ చేయబోతున్నాను మీ బయలుదేవతకి. అయితే బయలును ఆరాధించి బయలును పూజించే ప్రవక్తల్లో ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా రావాలి, ఎవరైనా రాకపోతే కనుక వాడి ప్రాణాన్ని తీసేస్తానని చెప్పినప్పుడు ప్రవక్తలందరూ వచ్చారు. ఆ బయలుదేవత గుడిలోనికి వచ్చిన తర్వాత తన సైన్యానికి ఆజ్ఞాపించి ఏం చేశాడంటే, ఒక్క ప్రవక్త కూడా మిగలకుండా అందరిని కూడా చంపించేశాడు. ఆహాబు ఇంటికి తీర్పు ఇచ్చాడు. రెండు ఏం చేశాడంటే, ఆహాబు సేవిస్తూ పోషిస్తూ వచ్చినటువంటి బయలుదేవత ప్రతిమలను, బయలుదేవత విగ్రహాలను, ఆ యొక్క గుడిని, ఆ గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవీ దేవతలను పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తలందరినీ కూడా చంపేశాడు. మూడోది ఏం చేశాడంటే, ఆహాబుతో వియ్యం అందుకున్నటువంటి అహజ్య ఇంటి వాడిని కూడా వదలలేదన్నమాట. అంటే యూదా రాజు యొక్క కుమారులను ఎవరిని కూడా వదల. అటు యూదా రాజుని, యూదా రాజ్యానికి సంబంధించినటువంటి వారిని, ఇటు ఇజ్రాయెల్ రాజుని, ఇజ్రాయెల్ రాజుకు సంబంధించినటువంటి వారిని, ఇజ్రాయెల్ రాజు పెంచి పోషిస్తూ ఆరాధిస్తున్నటువంటి బయలు ప్రవక్తలను ఎవరిని కూడా వదలలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయంలోనే 12-13 వచనాలు చదువుతారు ఒకసారి. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రేను పట్టణమునకు పోయాను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పారు. వారిని సజీవులుగా పట్టుకుని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒక్కనైనను విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని ఏం చేశాడు అనమాట అనిపిస్తాడు. మనోడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడో ఇప్పటికి మీకు బాగా క్లియర్గా అర్థమై ఉంటుంది. హల్లెలూయా. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడో, చంపడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. శత్రుశేషం అనేది లేకుండా చేయటంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే దేవుడు చెప్పినట్లుగా చేయటంలో ఒక విషయము ఓకే. అయితే దేవుడు ఇంకొకటి చెప్తాడు మనకి. మనల్ని ఎన్నుకున్న రోజుని, మనం పిలుచుకున్న రోజునే, మనకి బాధ్యత ఇచ్చిన రోజునే ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, ఆ బాధ్యతకు తగినట్లుగా మన బుద్ధి ఉండాలి, ఆ బాధ్యతకు తగినట్లుగా మనకు ప్రవర్తన ఉండాలి, ఆ బాధ్యతకు తగినట్లుగా దేవుని వాక్యానుసారంగా, దేవుని ధర్మశాస్త్రానుసారముగా మనము మన నీతిని, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ బాధ్యతను ఎరిగిన వారమే ప్రవర్తిస్తే మంచిదన్నమాట. దేవుడు సేవ చెప్పాడని చెప్పేసి సేవ కోసమే పనిచేసి కుటుంబాన్ని వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టేస్తే అది దేవుడు మెచ్చే పని కాదనమాట. ఏది ఎలా చేయాలో దాన్ని బ్యాలెన్స్డ్గా చేసేవాడే కరెక్ట్గా చేసేవాడు అనమాట. ఇక్కడ యెహోవా ఏం చేస్తున్నాడంటే, తన తరువాత ఇంకెవడు కూడా దానికి పోటీ ఉండకూడదు అన్నట్టుగా శత్రుశేషం అనేది లేకుండా చేస్తున్నాడు. కానీ తరతరములకు దేవునికి ఆశీర్వాదము తన ఇంటిపై ఉండాలి అని ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతికేవాడుగా, దేవుని సన్నిధులు గడిపేవాడుగా లేకుండా పోయాడన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తాడు. 31వ వచనం మీరు చదివినట్లయితే, కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చును, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులు. అయితే
ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబోము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడని యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు ఏ లేవంట? శ్రద్ధాభక్తులు లేవు. హల్లెలూయా. ఇక్కడ దేవుని పని చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఆ దేవుని పట్ల భక్తి కలిగి జీవించటం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క దేవుని యొక్క వాక్యము 2 ఇంచులు గల వాడిగల ఖడ్గము కంటే పొదునైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటి వాడిని చంపడానికి ఖడ్గాన్ని ఇలాగ ఇసిరినప్పుడు మరలా వెనక్కి తీసినప్పుడు దాన్ని కరెక్ట్గా తీయకపోతే వాడికి ఎంత గాయం చేస్తుందో మనకి అంతే గాయం చేస్తుంది. ఒకడికి చెప్తున్నావు, చెప్పిన నీవే ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే విన్నవాడు బాగానే ఉంటాడు. అందుకే పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పడానికి చెప్తారు కానీ వాళ్ళు పాటిస్తారని చెప్పాడా? చిటికెడి వేలుతో కూడా వాళ్ళు మీకు మీ బరువును ఎత్తడానికి సహాయం చేయరాళ్ళు. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే షో ఆఫ్ చేస్తారంతే. నీవు అలా ఉండొద్దు అంటాడు. వాళ్ళు చెప్పినట్లుగా మీరు చేయండి కానీ వారి ప్రవర్తనను వారు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించదు. వారి క్రియల వంటిగా మీ క్రియలు ఉండొద్దని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యెహూ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తను ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ విషయంలో అంటే ఏలియా ద్వారా దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు నేను ఎన్నుకున్నాడు జనములకు ప్రవక్తగా, మరి అనేకులను రక్షించడానికంటే అనేకులను రక్షించి నీ ఆత్మను నాశనం చేసుకోమన్నా కాదు. అందరిని రక్షించడానికి ఎంతైతే మనం ప్రయాసపడుతున్నామో మన ఆత్మను కాపాడుకోవడానికి మనం కూడా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఇతరులకు మనం ఎంతైతే ప్రకటిస్తున్నామో అదే వాక్యము మొట్టమొదటిగా ఎవరికి వర్తిస్తుంది అనమాట? మనకు వర్తిస్తుంది. యెహూ యొక్క జీవితం చూసినట్లయితే మరి తను ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ విషయం అంటే పగ తీర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రొత్త నిబంధనలు కొన్ని మాటలు మనం గమనించినప్పుడు మనకి తెలుస్తుంది. పిలిపిలికి రాస్తూ అపొస్తలుడైన పౌలు చెప్తాడు. 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామా? అక్కడ చెప్తున్నాడు ఏమనంట, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయమున సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనే ఉంటుని అయినను అంటాడు అక్కడ. హల్లెలూయా. చాలు, తర్వాత చదువుదాం మాట. ధర్మశాస్త్రము చాలా చాలా బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులలో పౌలు చాలా ప్రావీణ్యుడు అనమాట. ఆ దినాల్లో జెరూసలేం యూనివర్సిటీలో PhD హోల్డర్ అనమాట మనోడు చెప్పాలంటే. అలాంటి వ్యక్తి. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా కూడా ఒప్పుకునే మనస్తత్వం ఎవరికి లేదనమాట, సౌలుకి లేదు. ఆ దినాలలో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారన్నమాట? క్రైస్తవులు. అందుకే ఆ క్రైస్తవులందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడనమాట? హింసిస్తూ చంపడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకాడుకోకుండా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సౌలు అనమాట. అలాంటి సౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, నేను ఒకప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాను. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నానంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా కూడా వాడిని హింసించడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరు ఏమైనా మాట్లాడినా ఏదైనా చేసినా కూడా వాడిని చంపడానికి కూడా వెనుకాడుకోకుండా నేను జీవించానని చెప్పేసి సౌలు చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనని దర్శించాడో అప్పుడు వీటిని నేను మరి లాభకరం అనుకున్నానో వాటినన్నిటినీ కూడా
నష్టముగా ఎవరు నిమిత్తం చేసుకున్నాడంట? 7-8 వచనాలు చదువుదాము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము విషయమై, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును కూడా ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా. వాక్యము తెలియక మునుపు యెహూలా ఉన్నా, వాక్యము తెలియక ముందు సౌలులా ఉన్నా, వాక్యం తెలిసిన తర్వాత ఎలా మారాలన్నమాట? పౌలులా మారాలి. క్రీస్తు కొరకు మనము ఆయన యొక్క ఆలోచనలను మన జీవితంలో నెరవేర్చుకున్నట్టు కొరకు, ఆయన గురించినటువంటి జ్ఞానము మనము ఎక్కువ సంపాదించుకున్నట్టు కొరకు మనము ఆసక్తి కలిగి జీవించాలి. పగ తీర్చుకున్నట్టు మన వంతు కాదు. ఎవరి వంతు అనమాట? దేవుని వంతు. నీ శత్రువు గురించి కూడా దేవుడు ఏం చేయమన్నాడు అనమాట? ప్రార్థించమని చెప్తున్నాడు. నీ పగవానికి చక్కగా విందు చేసి నువ్వు వడ్డించమని చెప్తున్నాడు. మనం పగవాని కొరకు ప్రార్థించే వరంగా ఉంటే, భగవాని కొరకు మనం భోజనం సిద్ధం చేసే వరకు ఉంటే, భగవానికి మేలు చేసే వరముగా ఉంటే, ఆ మేలు చేత వారిని జయించే వరకు ఉంటాం. కీడు చేత మనం జయించే వరముగా ఉండకూడదని చెప్పేసి దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. సంఖ్యాకాండంలో ఒక సందర్భాన్ని చదివిన తర్వాత మనము ఇక్కడికి వద్దాం. 25వ అధ్యాయము 13వ వచనము. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరన్నమాట? ఇక్కడ ఫినెహసు, అహరోను యొక్క మనవడు. ఈ మోయాబు రాండ్రతో ఇశ్రాయేలు ఏం చేస్తున్నారన్నమాట? వ్యభిచారం చేస్తూ ఉన్నారు. జనాలందరూ చూస్తుండగా ఒక వ్యక్తి ఆ మోయాబు స్త్రీని తీసుకుని వచ్చి తన గుడారంలో దూరి ఆమెతో పాపం చేస్తూ ఉన్నాడు. వీరు చేస్తున్న పాపానికి ఆల్రెడీ దేవుని యొక్క శిక్ష వారిపైకి వచ్చింది. అక్కడ కొంతమంది చనిపోతూ ఉన్నారు. దాన్ని చూస్తూ ఉన్నారు కానీ దాన్ని ఖండించలేకపోతూ ఉన్నారు అన్నమాట. అప్పుడు ఫినెహసు ఒక ఈటెని తీసుకొని వారిద్దరు పాపం చేస్తుండగా ఒక్క పోటు పొడుస్తాడనమాట. ఒక్క పోటు పొడవగానే ఇద్దరిలో నుంచి ఆ ఈట దిగి నేలలోనికి దిగుతుంది అనమాట. ఆ నేలలోకి దిగిన వెంటనే వచ్చి చనిపోతుంది. అప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే, నేను వీళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని చూసి వారవలేకపోతున్నాను, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యభిచారాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు ఎలా శిక్షించినా కూడా వీళ్ళు మారట్లేదు, ఏం చేద్దామా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అహరోను యొక్క మనవడైనటువంటి ఫినెహస్ ఏం చేశాడనమాట? ఒక్క పోటు పొడిచేసరికి ఇద్దరు కూడా చనిపోయారు. దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే, నేను చేయాలనుకున్నది ఎవరు చేశారో? ఫినెహస్ చేశాడు. ఆ కార్యం ఎప్పుడైతే ఫినెహస్ చేశాడో ఇజ్రాయెల్ పైకి వస్తున్నటువంటి ఆ దేవుని యొక్క ఉగ్రత ఏమైందనమాట? ఆగింది. నీపైకి నాపైకి ఎప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుందంటే, మన పాపంలో పొరలాడుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటుంది. మనం చంపాల్సింది ఏంటంటే పాపాన్ని చంపాలి. ఆ పాపాన్ని ఎప్పుడైతే మనం చంపేస్తామో దేవుని యొక్క ఉగ్రత అక్కడ వరకు వచ్చి అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఆగిపోతుంది. మనము దేవుని సన్నిధానానికి వస్తాం కానీ ఆ పాపాన్ని అలాగే పెట్టుకొని మనం అలాగే కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనతో రావాలంటే, దేవుడు మనతో రావాలంటే, దేవుని యొక్క సన్నిధి మనతో రావాలంటే ఎలా వస్తుంది? ఆయన మనతో రావాలంటే మనము ఆయన కోరుకున్న రీతిగా మనం మారాలి. అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అహరోను మనవడు ఉన్నటువంటి ఫినెహస్ చేసినటువంటి పనిని బట్టి దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, ఇక ఎన్నటెన్నటికీ కూడా ఫినెహస్ తర్వాత ఫినెహస్ కుమారుడు, అతని కుమారుడు తర్వాత అతని కుమారుడు, అతని కుమారుడు తర్వాత అతని కుమారుడు భూమి ఉన్నంత వరకు కూడా యాజకులుగా నా సన్నిధిలో
ఉంటారు అని చెప్పేసి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం తీసుకునే ఒక నిర్ణయం సరైనది అవి దేవునికి కనిపిస్తే దేవుడు ఎంత ఇదిగా ఆశీర్వదిస్తాడంటే తరతరముల వరకు కూడా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహామును అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు, ఫినెహాసును అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదును అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు, రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబును కూడా అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు. మన క్రియలు మంచివైతే, మన ఆలోచన మంచిదైతే, మన భక్తి మంచిదైతే దేవుడు మన పట్ల తీసుకునే నిర్ణయం కూడా అంతే శాశ్వతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇప్పుడు మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతిలో అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చానంట. హల్లెలూయా. ఇక్కడ సంఘానికి ఒక అలవాటు ఉండాలి ఖచ్చితంగా. ఆదివారం చెప్పినటువంటి వాక్యము ఏదో గొర్రెలాగా వినేసి కొంచెం విని కొంచెం వినుకోకుండా, కొన్నిసార్లు మైండ్ ఆబ్సెంట్లో ఉండి బాడీ ప్రజెంట్లో ఉండి లాస్ట్కి ఏమి ఈ రోజున వాక్యం చెప్పారని అడిగితే ఇలా బుర్రగొక్కుని కాసేపు ఏం చెప్పారని పక్కన వాళ్ళు అడుక్కునేవారుగా కాకుండా చెప్పే ప్రతి మాటను కూడా రాసుకునే అలవాటు ఉంటే రేపు వద్దని కోడి చెప్తాం మనం. హల్లెలూయా. నాకు రాసుకునే అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో నుంచి వచ్చింది నాకు. అది మాకు ఉపదేశించినటువంటి సేవకుడు ఎంత చదువుకున్నాడంటే 2వ తరగతి చదువుకున్నాడు. ఆయన 2వ తరగతి చదువుకున్నా కానీ చాలా స్పష్టంగా వాక్యం అర్థమయ్యే విధంగా కథల రూపంలో చెప్పేవాడు ఆయన. ఆయన ఆ సమయంలో కూడా మమ్మల్ని వదిలేవాడు కాదు. రెండ్రా పాటలు పాడండి, రెండ్రా వాక్యం చెప్పండి. స్కూల్కి వెళ్ళే టైంలో వాక్యం ఏం చెప్తాం మనం. అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ రోజున మా సంఘంలో అనేక మంది సేవకులమయ్యాం. ఒక్కళ్ళం కాదు, ఎవడు కూడా సేవకుడు అవ్వాలని చెప్పేసి అనుకోలే. అందరూ ఉద్యోగాలు చేస్తేనే సేవకులయ్యారు. మళ్ళీ చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నవారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నవారు చేస్తూ ఉన్నారు. మనం అవ్వాలంటే అవ్వం, కానీ దేవుడు పిలుచుకుంటే ఖచ్చితంగా అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఇక్కడ ఈ సంఘానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వీళ్ళు చెప్పింది కరెక్ట్గా చెప్తున్నారా లేదా, అసలు అలా ఉందా లేదా, దాన్ని ఏం చేస్తున్నారన్నమాట, ఆసక్తితో పరిశీలిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనకి ఏ విషయాలపైన ఆసక్తి ఉండాలంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన మర్మాలు తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి మనము ఆసక్తి కలిగి దేవుని మందిరంలో గడిపే వారంగా ఉండాలి. హల్లెలూయా. తెస్సలోనిక సంఘం గురించి ఏం చెప్తాడంటే మరి 1వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతారు ఒకసారి. ఫస్ట్, ఏలైనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చితతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమే ఉంటుమో మీరు ఎరుగుతూ అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, హల్లెలూయా, మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. హల్లెలూయా. దేవునికి సన్నిధానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆసక్తి ఎందులో ఉండాలంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడా లేదా సేవకుడు, అసలు సత్యమే ప్రకటిస్తున్నాడా లేదా, దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు, సత్యమే ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలన్నమాట, నమ్మాలి. నమ్ముట వల్ల మనకేమొస్తుంది, విశ్వాసం. విశ్వసించటం వలన మన దేనికి కూడా భయపడము. విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ ఈ సంఘానికి ఆసక్తి ఏంటంటే
వాళ్ళు లేఖనాలన్నిటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. మనందరూ కూడా చదువుకున్నటువంటి వారమే కనుక లేఖనాలను ఏం చేస్తూ ఉండాలన్నమాట, పరిశీలిస్తూ ఉండాలి. పల్లెటూర్లకు చాలామందికి చదువు రాదు. ఇక్కడ మనకి చదువచ్చు కనుక అందరూ కూడా డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఇంకా రకరకాల మరి గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నారు కనుక అందరూ కూడా ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు మనకి ఉంటే కనుక రేపటి దినాన ఖచ్చితంగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కొరింథీ సంఘంతో మరి పౌలు ఏమని చెప్తాడంటే 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆసక్తితో విని ఆ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదని పరిశీలన చేసి ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం విశ్వసించి ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటున్నప్పుడు మనం ఎలా మారుతామంటే క్రీస్తులా మారుతాం. హల్లెలూయా. పేతురు గారు ఒక మాట అంటాడు, 3వ అధ్యాయము 1 పేతురు 13వ వచనం, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అంటాడు. హల్లెలూయా. మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలన్నమాట, మంచి విషయాలు. ఒకడికి హాని చేద్దాము, ఒకడిని చంపేద్దాము, ఒకడికి నష్టపరుద్దాము, ఒకడిని ఎలా కిందకు లాగుదాము, ఒకడిని ఎలా త్రోసేద్దాము అని చెప్పేసి ఇలాంటి క్రూయల్ మైండ్ అనేది మనకి రాకూడదు అన్నమాట. క్రైస్తవులకి ఎప్పుడు కూడా మంచి విషయాల్లో ఆసక్తి అనేది ఉండాలి. ఒకరికి సహాయం చేయడానికి, మనకి ద్రోహం చేసినటువంటి వారికి కూడా మనము సహాయం చేయగలగాలి. మన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారమైతే, మన ఆసక్తి కనుక దేని వాక్యానుసారంగా జీవించే వారమైతే దేవుడు ఇదిగో నిన్ను ముట్టివాడు నిన్ను కాదు రబ్బాయి, నా కన్నుగుడ్డను ముట్టుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనతో పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నట్టు అన్నమాట, దేవునితో పెట్టుకున్నట్టు. హల్లెలూయా. ఏ విషయంలో అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదా ప్రకటించే వ్యక్తి మనం పరిశీలించాలి. పరిశీలించేసిన తర్వాత నమ్మాలి. నమ్మిన తర్వాత వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనము క్రీస్తులా మారుతాం. హల్లెలూయా. మరి ఇక్కడ చెప్తున్నాడు ఏ విషయమే ఆసక్తి కలిగి ఉండాలంట, మంచి విషయములలో. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాస్తూ ఆ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు మాట అంటాడు. 10వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. హల్లెలూయా. ఏమంట, దేవుని గురించినటువంటి ఆసక్తి ఎలాంటిది ఉండాలన్నమాట, ఎలాంటిది ఉండాలి, జ్ఞానానుసారమైనది ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున చాలామందికి దేవుళ్ళు ఉన్నారు, వారి యొక్క జ్ఞానము నిజంగా జ్ఞానానుసారమైనదైనా సృష్టికర్తను మర్చిపోయి చాలామంది ఏం చేస్తారన్నమాట, సృష్టమును ఆరాధన చేస్తున్నారు. అయితే మాకు దేవుడు ఉన్నారు, మా గోత్రానికి దేవతలు ఉన్నారని చెప్పేసి చెప్పుకున్నటువంటి వారి జ్ఞానము మరి దేవుని యొక్క దృష్టిలో జ్ఞానము కాదు. యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలను మనము తెలుసుకున్నప్పుడు, ఆయన గురించినటువంటి మర్మాలు మనం తెలుసుకున్నప్పుడు అదే ఏంటన్నమాట, దేవుడిచ్చినటువంటి జ్ఞానం. హల్లెలూయా. అదే రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం 11వ వచనం కూడా చదివేసి మనం ముగించేద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించడం. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏం కలిగి ఉండాలన్నమాట, తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. ఈ ఆత్మయందు ఎలాంటి తీవ్రత కలిగి ఉండాలంటే మనం ఆత్మీయ వరముల చేత నింపబడాలి, ఆత్మ ఫలముల చేత నింపబడాలి అనే ఆసక్తి మనకి ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మన వాక్యం వింటున్నప్పుడు మనము గ్రహించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మనము ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని చెప్పేసి దేని యొక్క వాక్యం చెప్తుందంటే, వాక్యాన్ని పరిశీలించటంలో, వాక్యాన్ని విశ్వసించటంలో, వాక్యానుసారంగా జీవించటంలో, మంచి పనులు చేయటంలో, అనేకులకు మాదిరికరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటంలో, ఆత్మయందు తీవ్రత. ఎలాంటి తీవ్రత అంటే మరి ఇప్పటి వరకు కూడా మనము
వరముల చేత నింపబడపోతే వరముల చేత నింపబడ్డానికి. ఇంతవరకు వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ ఫలాల మనలో లేకపోతే ఆ 9 ఫలాలను పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. పౌలు ఏమంటాడంటే, దేవుడిచ్చినటువంటి 9 వరాలను ఆక ఫలాలను నేను మొత్తం కూడా కలిగి ఉన్నా అని చెప్తాను అనమాట. హల్లెలూయా. ఆత్మీయ వరముల చేత ఫలముల చేత మనము నింపబడ్డానికి ఆసక్తి కలిగి ఉండాలి. అదే కొరింథీయులకు రాస్తూ 14వ అధ్యాయము 1వ వచనం చెప్తాడు ఆ మాట. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. హల్లెలూయా. ఆసక్తితో అపేక్షించాలి. మరి ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే ఈ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఒకడికి నష్టం చేయడానికో, ఒకడిని మనము కృంగదీయడానికో, ఒకడిని చంపడానికో కాదు. క్రైస్తవులుగా మనందరం కూడా ఆసక్తి కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ యొక్క వరముల చేత నింపబడాలి. హల్లెలూయా. యాకోబు 5:17 చెప్తాడు, ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడ ఏలియా మళ్ళాంటి స్వభావం కలిగిన వాడే అయినను కూడా ఆసక్తితో ఏం చేశాడనమాట, ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల్లో దేవుడు భూమిపైన వర్షం పడుకోకుండా ఆపేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకాన్ని ప్రభు వైపు మళ్లించుట కొరకు, మన కుటుంబాలు ప్రభు వైపు మళ్లించుట కొరకు, మన ఆత్మీయ జీవితము ఇంకనూ లోతైన వేరుపాడడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలో? ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాస్తూ 11:12 చెప్తాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేసి తినంటాడు. హల్లెలూయా. ఏ ఆసక్తితో ఉన్నాడన్నమాట ఈయన? దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి. ఎందుకనగా పవిత్రురాలైనటువంటి ఒక కన్యకగా మరి ప్రభువుకు సమర్పించాలని చెప్పేసి. హల్లెలూయా. ఇక్కడ మనము ఆసక్తి ఏ విషయం ఉండాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రమైనటువంటి ఒక కన్యకగా నేను ఉండాలి, ప్రభువునకు నేను సమర్పించుకున్న తర్వాత ఈ లోక పాపములో నేను పడుకోకుండా నేను చాలా చాలా జాగ్రత్త కలిగి జీవించాలని చెప్పేసి మనము ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3:19 చదివేసి మనం ముగించేది లాస్ట్. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి. హల్లెలూయా. ఏ విషయంలో ఆసక్తి రావాలన్నమాట మనకి? మారు మనసు పొందడం. రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, రోజు వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో మార్పు అనేది, మారు మనస్సు అనేది రావాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యెహూలాగా కాకోకుండా మనము పౌలులాగా మారాలి. హల్లెలూయా. పౌలు దేనికి వాక్యాన్ని ఎరిగినప్పుడు సంఘానికి హానికరుడుగా, సంఘాన్ని హింసించేవాడుగా, సంఘాన్ని ద్వేషించేవాడుగా, వాడిని చంపేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేనికి వాక్యాన్ని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభువుని మరి ప్రభుని గురించినటువంటి జ్ఞానం చేత నింపబడ్డాడో అప్పుడు తన ఆసక్తి అంతా బారిపోయింది. వేటిని అంతకుముందు లాభకరంగా ఎంచుకున్నాడో వాటిని నష్టంగా మార్చుకున్నాడు. దేనికి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ సంఘాలకు మెలకువలు తెలియపరుస్తున్నాడు. మేము ప్రకటించే వాటిని మీరు గుడ్డిగా నమ్మవద్దు, మీరు వాటిని పరిశీలించండి. పరిశీలించడానికి ఆసక్తి కలిగి ఉండండి. పరిశీలించి అది సత్యమని తెలిసిన తర్వాత మీరు నమ్మండి, విశ్వసించండి. విశ్వసించిన దాన్ని బట్టి మీ బ్రతుకును మార్చుకోండి. ఎలాగ మారాలంటే క్రీస్తులాగా మీరు మారాలి. మీరు ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మీయందు తీవ్రత కలిగిన వారై ఆత్మీయ వరములను, ఆత్మీయ ఫలములను అపేక్షించడానికి మీరు ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మీయ వరములు, ఆత్మీయ ఫలములలో మీరు నింపబడిన తర్వాత ప్రతిరోజు కూడా మరి సంఘక్షేమం కొరకు, అనేకులు మారు మనసు పొందుట కొరకు ఆసక్తితో ప్రార్థించేవారుగా మీరు ఉండాలని చెప్పేసి మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. మరి మనము వాక్యాన్ని వింటున్నప్పుడు ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం? మారు మనసు పొందటానికి మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా? ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవించడానికి ఆసక్తి కలిగి ఉంటున్నామా? లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాయా లేదని పరిశీలించడానికి ఆసక్తి కలిగి ఉంటున్నామా? మంచి విషయాలందే మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం అనేది మనము ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి.
అలా పరిశీలన చేసుకోకుండా మనం వెళ్తే కనుక రాబోయే తరానికి మనము దేనికి వాక్యాన్ని అందించలేము. దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, నేను ఏదైతే మీకు ఉపదేశించానో, ఏదైతే మీకు ఇచ్చానో, మీ తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తర్వాత పిల్లలకు మీరు వాటిని ఏం చేయమంటాడో అభ్యసింపచేయమంటాడు. మీకు గుర్తుండులాగన మీ నుదుటి పైన భాషం వల్లే, మీ చేతికి మన్నుకట్టి వల్లే, మీ కంఠములకు హారం వల్లే, మీ ద్వారబంధముల మీద, మీ గోడల పైన రాసుకోమని చెప్తాను. అక్కడ మాటలే కదా మనం ఈ రోజున గోడల పైన, ఫ్రిడ్జ్ల పైన, టీవీల పైన ఇంకా వస్తువులు పోకూడదని, ఫ్రిడ్జ్ పాడైపోద్దామని చెప్పి దీని వాక్యాన్ని అంటిస్తుందని, వాషింగ్ మిషన్ పాడైపోకూడదని దానికోటి అంటిస్తాం. హల్లెలూయా. మన ప్రేమ అంతా ఏంటనమాట, వాక్యమా వస్తువా? హల్లెలూయా. దేని యొక్క వాక్యము రాయాల్సిన చోట రాసుకొని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకుని సరి చేసుకుంటే మనం ఒక రోజుకి క్రీస్తులా మారుతాం. మనం చూసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు, వారు కూడా ప్రభువునకు వల్లే మారుతారన్నమాట. హల్లెలూయా. క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా మారితే దేశానికి ఎంత ప్రయోజనం అంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దొంగ క్రైస్తవులు ఉండిపోతున్నారు కనుక అంత ప్రయోజనంగా లేదు. సో క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా మారినప్పుడు ఒక్కడు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏలియాలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను పంపితే భూమిని తలకిందులు చేసే పరిచర్య చేయగలిగారు. ఈ రోజున కోట్లాది మంది ఉన్న మనము మన కుటుంబాన్నే మార్చుకెళ్ళిపోతూ ఉన్నాం. అంటే మన ప్రార్థనలో మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, పరిశుద్ధతలో మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, దేవుని యొక్క మాట ప్రకారము మనం జీవించడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకు యెహూ యొక్క జీవితం చెప్తున్నానంటే, యెహూ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడ్డాడు, కానీ ఆ ప్రవచనం ఇచ్చినటువంటి ప్రభు యొక్క మనస్సును, ఆ హృదయాన్ని ఎరిగినటువంటి వాడే ప్రవర్తించలేకపోయాడు. దావీదు గురించి ఏం చెప్తాడంటే, దేవుడు దావీదు నా హృదయానుసారుడు, అంటే నా హృదయంలో నేను ఏదైతే అనుకుంటానో దాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడని చెప్పేసి ప్రభు అయిన యెహోవా దావీదు గురించి చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ప్రభు యొక్క చిత్తమును మన జీవితంలో నెరవేర్చుకునే వరముగా ఆసక్తి కలిగి మనము జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.